ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. బాహుబలి సిరీస్ సక్సెస్ కావడంతో ఇప్పుడు మీడియాలో ఎక్కడ చూసినా ఆ సినిమా గురించి వార్తలే ప్రముఖంగా కనిపిస్తున్నాయి. ఓవైపు సినీ ప్రముఖులు, మరోవైపు మీడియా బాహుబలి సినిమాను ఆకాశానికి ఎత్తేస్తుంది. అయితే బాహుబలి 2 సినిమా తన ప్రభంజనాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ప్రతి ప్రాంతంలోనూ ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేస్తుంది. ఈ సినిమా వసూళ్లు ఆయా ప్రాంతాల రికార్డులను తుడిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం ముందుగా బాలీవుడ్ హీరోలను సంప్రదించడం జరిగిందని అక్కడ మీడియా సంస్థ ట్విట్టర్లో రాసుకొచ్చింది. మొదట బాహుబలి క్యారెక్టర్ కోసం హృతిక్ రోషన్ను, బలాలదేవ క్యారెక్టర్ కోసం జానా అబ్రహీంను రాజమౌళి సంప్రదించాడంటూ ఓ బాలీవుడ్ మీడియా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అయితే ఇదంతా చూసి రానా తట్టుకోలేక ఆ ట్విట్టర్ పోస్టుకు ఘాటుగా రిప్లై ఇవ్వడంతో ఆ ట్వీట్ను తొలగించింది ఆ సదరు సంస్థ. అదంతా పచ్చి అబద్ధం. సినిమా స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడే ప్రభాస్ అందులో హీరో అయిపోయాడు. ఆ తరువాత వెంటనే అందులో నేను చేరిపోయాను అంటూ ఆ మీడియా సంస్థకు రిప్లై ఇచ్చాడు రానా. ఇక రానా ట్వీట్ చూసి వారికి దిమ్మ తిరిగి ఆ పోస్టును వెంటనే డిలీట్ చేసేశారట మీడియా సంస్థ. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం. మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.